నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు భారీ నిరసన చేపట్టారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం అమలైతే ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో నిరసన కార్యక్రమం అనంతరం డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ దస్తావేజ్ విలేకరులు, స్టాంప్ వెండర్లు సమావేశం కారణం ఏంటంటే, ప్రభుత్వం వారు ఇటీవల ఒక ప్రపోజల్ని మీ ముందు ఉంచారు. అది మీకు తెలుసు, పత్రికాముఖంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ కేంద్రాలు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చెప్పి వాటికి పేరు పెట్టి డిపార్ట్మెంట్ను ప్రభుత్వం మరియు ప్రైవేట్ వారి ఆధీనంలో నడపాలని చేసి ట్రై చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రైవేటు వాళ్ళు దీంట్లో ఎంటర్ కావడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ విలేకరులు, స్టాంప్ వెండర్లు దాదాపు 1,00,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమ్ముకొని జీవితాలు గడుపుతున్నాయి. అటువంటి జీవనోపాధి కోల్పోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధి విధానాలు సరి అయినవి కావని, ప్రభుత్వం వీటి మీద ఒకసారి దృష్టి పెట్టి మరి ఆలోచించాలని, ఒక మంచి చేయడం వల్ల 10 మందికి చెడు కలుగుతుందంటే దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని, మా జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులకు భద్రత కోల్పోకుండా ప్రైవేటీకరణ ఆపాలని మేము శాంతియుతంగా నిరసన, బ్లాక్ బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేమందరినీ మనసా కోరుకుంటున్నారు. మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఎందుకంటే ఈ 396 జీవోలో ప్రైవేట్ పరం అంటే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్కు 2,500 కట్టాలంట. ఎక్కడి నుంచి కడతారు? 2,500 రూపాయలు కట్టి లోపల పోవాలి. అందులో ఎలాంటి తప్పులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే విషయము, ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ఆదాయం ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే. సర్వర్ సరిగ్గా పనిచేయక వీళ్ళు చేతగాక ప్రభుత్వానికి ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. వీళ్ళకు ఈ సర్వర్ అనేది కరెక్ట్గా పనిచేసే ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? దీనివల్ల జీవన వృత్తిని పొందే దస్తావేజ్ విలేకరులు రాష్ట్రమంతా కలుపుకుంటే 1,00,000కు పైనే ఉన్నారు. వీళ్ళ జీవనానికి భంగం కలిగించకుండా చూడాలని నేను కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.